నాకు బాగా ఇష్టమైన అంశము, బహుశా మీలో కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది, దేవుని వాక్యము చదువుట. బైబిల్ రీడింగ్ ఆన్ బైబిల్ స్టడీ. ఇది పర్సనల్గా నిన్నలాగా కాకుండా, ఇది 3 రోజులు మనం చేసాం కదా, అది కలెక్టివ్గా మనము చదువుకున్నాం. ఇది కాదు, ఇది వ్యక్తిగతంగా. ఓకే, దేవుని వాక్యంని మనం ఎలా చదవాలి, అసలు ఎందుకు చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి? పేతురు చెప్తున్నాడు ఒక మాట, చూడండి, అక్కడి నుంచి ప్రారంభించుకుందాం. ఓకే, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. చాలా బేసిక్ వర్డ్ ఇది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అన్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అంటే ఎవరు వీళ్ళు? ప్రభు దయాళుడని రుచి చూచిన వారు ఎవరు? వెరీ గుడ్, రక్షించబడిన వారు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారో, పాప క్షమాపణ అనుభవం పొందారో, వారు ఏం చెప్తున్నాడు? ప్రభు దయాళుడు. ప్రభు ఒక దయని వాళ్ళు రుచి చూచారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి? చూడండి ఏమంటున్నాడు, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడలా. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయవలసిన పని 2 ఉంది. గట్టిగా చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటను మాని అన్నాడు కదా. అంటే ఇది ఎవరిలో ఉంది ఇప్పుడు చెప్పండి? ప్రభు దయాళుడని రుచి చూసిన వారు ఎలా ఉన్నారు అంటే, ఆ స్వభావము, పాపము క్షమించబడింది, కానీ ఈ లోకంలో ఉంటుండగా, ఈ దేహంలో ఉంటే ఆ స్వభావం ఇంకా మనలో ఉంది, అంతే కదా. కాబట్టి ప్రభు దయాళుడని రుచి చూచిన వారిలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? మళ్ళా చదువుతారా నెమ్మదిగా? స్కాఫిల్ గట్టిగా చదువు. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ. ఏమేమి ఉన్నాయి చెప్పండి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మిన శిశువు వలె ఏం చేయాలంట? నిర్మలమైన వాక్యమని పాలన అపేక్షించాం కదా. ఏం చేయాలి చెప్పండి? ప్రభు దయాళుని రుచి చూచాం, నూతన జన్మ పొందాం, దేవుని ఇంటిలో ఒక శిష్యుగా జన్మించాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యమైన పాలుని మనం ఏం చేయాలి? అపేక్షించాలి కదా. ఇంకా ఒక మాట అన్నాడు అక్కడ, చదవండి, కంటిన్యూ చేయండి, పర్లేదు. అపేక్షించి రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. చాలా, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ ఎంత శ్రేష్టమైంది, ఆ రక్షణ ఇచ్చిన రక్షకుడు ఎంత శ్రేష్టమైన వాడు మనకి ఎక్కడ తెలుస్తుంది? వాక్యంలో తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, ఇలా అంటాను, ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని చదవాలి. అవునా కాదా? ఒప్పుకుంటారా ఈ సంగతిని? ప్రభు దయాళుని రుచి చూచిన ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రభు దగ్గర నుంచి పొందిన రక్షణ అసలు ఏంటి, ఆ రక్షణ ఎందుకు విలువైంది, శ్రేష్టమైంది, ఆ రక్షణ ఇచ్చిన రక్షకుడు ఇంత శ్రేష్టమైన వాడని ఎలా తెలుస్తుంది? ఇదిగో ఈ వాక్యము దగ్గరికి రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నేను చదవాలి. ఇట్ ఈస్ ఎ మస్ట్. దేవుని వాక్యము నేను చదవకపోతే నాకు 2 నష్టం. చాలా ఉన్నాయి, కానీ 2 నష్టం. ఒకటి ఏంటి అంటే, ఆ దేవుడు ఎటువంటి వాడో నాకు తెలీదు, దేవుడిచ్చిన రక్షణ ఎటుండదో నాకు తెలియదు. ఇది ప్రైమరీగా గుర్తించండి. వాక్యం నేను చదవకపోతే దేవుని విషయంలో నాకున్న జ్ఞానం అసలు 0.
ఇంకా నష్టపోతాను. అంత మాత్రమే కాదు, ఆ దేవుణ్ణి నేను ఊహించుకొని ఇలాగ ఉంటాడు దేవుడు, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటాను. అదొక చాలా పెద్ద ప్రమాదము. ఓకే, ఇంకోటి, మనం పొందిన రక్షణ ఎంత శ్రేష్టమైందో, ఎంత విలువైందో అది కూడా మనకి తెలియదు. దేవుని వాక్యాన్ని మనము చదవాలి, ఖచ్చితంగా చదవాలి. నేను మరొక 4 కారణాలు మీకు రాసి ఉంచాను దేవుని వాక్యాన్ని ఎందుకు మనం చదవాలి. ఓకే, మొట్టమొదటిది దేవుని గురించి, దేవుడు మనకిచ్చిన రక్షణ గురించి, దేవుడు కార్యాన్ని అర్థం చేసుకోవడం దేవుని వాక్యాన్ని మనం చదవాలి కదా. అలాగైతే ఒకటి, ఎందుకు నేను దేవుని వాక్యాన్ని చదవాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే చూడండి, పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు. మొదటి పత్రికలోకి రండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంకు రండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తిమోతితో పౌలు చెప్తున్నారు. 13వ వచనం చూడండి. 13, నేను వచ్చే వరకు ఏం చేయాలి? ఏం చదవాలి? తిమోతి చదువుట ఎందు అంటే ఏమన్నాడు? ఏం చదవాలి? న్యూస్ పేపర్ చదవాలా? పౌలు అంటున్నాడా నేను వచ్చేందుకు న్యూస్లో ఏం జరుగుతున్నాయో చూసుకో, న్యూస్ పేపర్ చదవాలా? చదువుట ఏంటంటే ఏం అర్థం చేసుకోవాలి? మ్యాగజైన్సా? వాట్సాప్ మెసేజ్లా? ఏం చదవాలన్నాడు? దేవుని వాక్యమే. నేను వచ్చేందుకు ఏం చేయాలంట? చదువుట ఎందును అన్నాడు. తర్వాత 15వ వచనం చూడండి. 15వ వచనం, నీ అభివృద్ధి అందరికీ తేటగా నిమిత్తం ఇంకో పని ఉంది అక్కడ. ఏం చేయాలి? సాధకం చేసుకుని మెడిటేట్ ఆన్ దీస్ థింగ్స్ అన్నాడు. మెడిటేట్ ఆ వచనం ఏముంది తెలుగులో? ధ్యానించు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నా బాధ్యత ఏంటంటే దేవుని వాక్యాన్ని నేను చదవాలి. దేవుని వాక్యము చదువుతుండగా రక్షణ సంబంధమైన జ్ఞానంలో నేను ఎదుగుతాను, రక్షకుని యొక్క జ్ఞానంలో ఎదుగుతాను, దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతాను. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని వాక్యం నాకు ఎదుగుదల కలుగు చేస్తుంది. అందుకే ఏమన్నాడు? నీ ఎదుగుదల అందరికీ కనబడినట్లు అన్నాడు కదా. ఎప్పుడు కనబడుతుంది నీ ఎదుగుదల అందరికీ? నువ్వు వాక్యంలో ఎంత లోతుగా వెళ్తావో, వాక్యాన్ని ఎంత చక్కగా నేర్చుకుంటావో, ఆ వాక్యాన్ని ఎంత చక్కగా నువ్వు అప్లై చేసుకుంటావో అంత ఎక్కువ నీ ఎదుగుదల ఎక్కడ ఉంటుంది? అందరికీ కనబడుతుంది. అందరు దాన్ని గ్రహించగలరు అని అర్థం కదా. కాబట్టి మొదటిది, నా ఆత్మీయమైన ఎదుగుదల కొరకై నేను దేవుని వాక్యాన్ని చదవాలి. ఇలా అర్థం చేసుకోండి. ఫర్ మై ఓన్ స్పిరిచువల్ గ్రోత్. వాక్యము లేకపోతే ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన విషయాల కొరకై విషయంలో మనం ఎదగలేము. మీరే చెప్పండి ఒకసారి, వాక్యము లేకుండా స్పిరిచువల్ గ్రోత్ సాధ్యమేనా? లేదు కదా. కాబట్టి మనం ఈ విషయాన్ని, యవనస్తులుగా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మొదటిది, ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన విషయాల కొరకై, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవట కొరకై, విషయాల్ని గ్రహించుట కొరకై, అర్థం చేసుకోవడానికై, అసలు ఆత్మ సంబంధమైన విషయాలు ఏమున్నాయో వాటి కొరకై మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవది, మనకు బాగా పరిచయమైన వాక్యమే కదా, 119వ కీర్తన. ఇది యవనస్తులకి బాగా కంఠస్థంగా ఉంటుంది. 119వ కీర్తనలో దావీదు ఒక ప్రశ్న అడుగుతూ జవాబిస్తున్నాడు. చూడండి 9వ వచనం. యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకోగలడు? నీ వాక్యము. రెండవది, పరిశుద్ధమైన జీవితము జీవించుటకు, టు లివ్ ఎ హోలీ లైఫ్, దేవుని వాక్యాన్ని మనం అందరము పఠించేవారుగా ఉండాలి. టు లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము జీవించుటకు. ప్రభు దయాళుడని రుచి చూచాం కదా. మరి ఇవన్నీ మానుకోవాలి. అక్కడ చెప్పాడు సకల దుష్టత్వము, దుర్నీతి అవన్నీ ఇచ్చాడు కదా. అవన్నీ మానుటకు అంటే ఎలా మానుతుంది? అవన్నీ
క్రమేణా వాక్యంతో మనం నింపబడుతున్నప్పుడు ఇవన్నీ పోయి మన ప్రవర్తనలో ఏమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది. అంత మాత్రమే కాకుండా వాక్యం మన హృదయంలో ఉంటే, వాక్యం దగ్గరికి ప్రతిరోజు మనం వస్తూ ఉంటే, ఏది తప్పో, ఏది అపవిత్రమైందో, ఏది పరిశుద్ధమైందో, ఏది దేవునికి ఇష్టమైందో, ఏది ఇష్టం లేదో మనకు తెలుస్తుంది. తద్వారా మన నడక ఏమవుతుంది? పరిశుద్ధంగా ఉంటుంది. టు లివ్ ఎ హోలీ లైఫ్ నేనేం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యము లేకుండా నేను పరిశుద్ధంగా జీవించలేను, అది కూడా గుర్తించాలి. వీ కెనాట్ లివ్ ఎ హోలీ లైఫ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది రెండవది. అర్థమైంది కదా? మూడవది ఒక పెద్ద వచన భాగమే కానీ అక్కడ సారం చెప్తాను. మనకు తెలిసిందే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను వచ్చి యేసు ప్రభుని శోధిస్తున్నాడు కదా. శోధించినప్పుడు ప్రతిసారి యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? సాతానికి ఏం జవాబు ఇచ్చాడు? ఎక్కడి నుంచి ఇచ్చాడంటే వాక్యము నుంచి ఇచ్చాడు. టు రెసిస్ట్ ద డెవిల్, సాతాన్ని ఎదిరించుటకు ఇదిగో దేవుని వాక్యం మనకి ఎంతో అవసరం. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని చదవాలి. తద్వారా దేవుడు తన వాక్యంలో ఏమి రాసి ఉంచాడో నేను తెలుసుకుంటాను. సాతాను శోధనలు వచ్చినప్పుడు, లేకపోతే సాతాను నన్ను టెంప్ట్ చేసినప్పుడు ఆ వాక్యము ద్వారా సాతానికి నేను జవాబు ఇచ్చే స్థితిలో ఉండాలి కదండి. అక్కడ రాయబడిన మాట, సాతాను ఎక్కడి నుంచి? యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు అక్కడ ఏమీ ఖడ్గం వాడలేదు, లేకపోతే ఇంకే ఆయుధం వాడలేదు. ఏం వాడాడు? వాక్యం వాడాడు. కాబట్టి టు రెసిస్ట్ ద డెవిల్ ఇన్ మై డైలీ లైఫ్ నేనేం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని నేను చదివేవాడుగా ఉండాలి. ఎన్ని ఉన్నాయి? ఒకటి ఆత్మీయమైన ఎదుగుదల కొరకై, రెండవది పరిశుద్ధ జీవితం కొరకై, మూడవది సాతాను యొక్క శోధనల మీద జయము. ఇది చాలు, ఇంకా ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఇది బలమైన కారణం. ఇంకా కావాలంటే ఇంకొకటి రాసుకోండి చాలు. అది ఐ థింక్ యాప్ట్ అనుకుంటా. సంఘ సత్యాలు తెలుసుకోవటకు, ది అసెంబ్లీ ట్రూత్. అపోస్తల కార్యగ్రంథంలో పేతురు ఒక మాట, సువార్తను విని అంగీకరించిన వారు ఏం చేశారు చెప్పండి? బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు. నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ లెర్నింగ్ ద అపోస్టల్స్ డాక్ట్రిన్ అన్నాడు కదా. అపోస్తుల బోధ యందును అన్నాడు. ఎందుకు అపోస్తుల బోధ నేర్చుకుంటున్నారు వీరు అంటే ద థింగ్స్, సంఘ సత్యాలు, ఆ సంఘంలో ఏమేమి ప్రాక్టీస్ అవుతాయి, ఎలా చేయాలి, లేకపోతే భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాలు ఏమిటి, ఏమి వాక్యానుసారంగా దేవుడు మనకు చేయమన్నాడు, ఈ విషయాలు. టు నో ద డాక్ట్రిన్స్, టు నో ద ట్రూత్స్ ఆఫ్ ది అసెంబ్లీ ఆఫ్ ద చర్చ్. ఇది 4 పట్టుకోండి. సరే, ఇప్పుడు ఎలా చదవాలి దేవుని వాక్యాన్ని? ఓకే, మనందరము కూడా దేవుని వాక్యము చదువుటకు మనము మొట్టమొదటిగా సమయాన్ని కేటాయించేవారుగా ఉండాలి. వీ హ్యావ్ టు సెట్ అపార్ట్ ఎ టైమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదా. అయితే నేను ఇంగ్లీష్లో డి అనే లెటర్తో 4 విషయాలు మీకు చెప్తాను. ఓకే, దేవుని వాక్యము చదివే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రార్థనా పూర్వకంగా నేను దేవుని వాక్యాన్ని చదవాలి. ఐ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ఆప్షనల్ ఏం కాదు కదా. వారంలో ఎన్నిసార్లు నేను దేవుని వాక్యాన్ని చదవాలి చెప్పండి? అన్నిసార్లు, అన్ని రోజులు కదా. కాబట్టి వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి. బెరియా విశ్వాసుల గురించి మనం నిన్న చూసుకున్నట్లు వారు ఏం చేస్తున్నారు? ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? లేఖనంని పరిశీలిస్తున్నారు. డైలీ దే ఆర్ సర్చింగ్ ద స్క్రిప్చర్స్. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా రోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు నేను రోజు దేవుని వాక్యాన్ని చదవాలంటే నేను ఏం చేయాలి? ఒక సమయాన్ని నేను దేవుని వాక్యం కొరకు ఖచ్చితంగా కేటాయించాలి. మనము యవనస్తులం కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నాకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదువుతాను అని మనం ఎప్పుడు అలా అనకూడదు. అటువంటి భావన మంచిది కాదు. సమయాన్ని నేనే ఏం చేయాలి? కేటాయించాలి. సమయం దొరికితే చదువుతానే కాదు. ఏం చేయాలి చెప్పండి? సెట్ ఎ టైమ్ ఇన్ ఎ డే టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఉదయము అయితే ఉదయము, సాయంత్రం అయితే సాయంత్రం, ఒక సమయాన్ని నువ్వేం చేయాలి? ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయలేని ఒక స్థలంలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదవాలి. నేను 1994లో యేసుప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నా హృదయంలో ఇచ్చిన ఆశ కూడా దేవుని వాక్యాన్ని ఎక్కువ చదవాలి. ఎక్కువ చదివేవాడిని దేవుని వాక్యం. ఇప్పుడు కూడా ఎక్కువ చదువుతాను. అని యవన ప్రాయంలో నేను అనుకుంటున్నాను అప్పుడు ఇంకా ఎక్కువ చదివేవాడినేమో. ఒక సమయాన్ని కేటాయించి, ఇదిగో ఈ సమయంలో మార్నింగ్ 5 to 6, 6 to 7 ఏ సమయంలో మీకు అవుతుందో అర్లీ మార్నింగ్ లెగండి. అది మంచి ప్రాక్టీస్. చదవండి, దేవుని వాక్యాన్ని చదవాలి. సో వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. రోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఓకే. సెకండ్, వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డివోషనలీ. డివోషనలీ అంటే ఏమంటాం మనం? భక్తిపూర్వకంగా. భక్తిపూర్వకంగా డివోషనలీ మనం చదవాలి. చూడండి, ఒకటి అకాడమిక్ స్టడీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. దాని జోలికి ఇప్పుడు నేను వెళ్ళట్లే. ఓకే, అకాడమిక్ స్టడీ కన్నా డివోషనల్ స్టడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తిపూర్వకంగా దేవుని వాక్యాన్ని నేను చదవాలి. ఓకే, అకాడమికలీ అంటే ఏం తెలుసా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఈ వచనాలు ఉన్నాయి, ఈ అకాడమికలీ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని వర్సెస్ ఉన్నాయి. నిజంగా మీరు నన్ను అడిగారు అనుకోండి, బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి నన్ను అడిగితే నేను చెప్పలేను నిజంగా. ఓకే, అది అకాడమిక్ స్టడీలో వస్తుంది, నాకు తెలియదు. ఓకే, బైబిల్లో ప్రేమ అనే మాట ఎన్నిసార్లు ఉన్నాయి నాకైతే తెలియదు. ఓకే, అదేంటి ఎక్కడ వస్తుంది చెప్పండి? అకాడమిక్ స్టడీలో వస్తుంది. డివోషనల్గా మనం చదవాలి. దేవుని వాక్యాన్ని భక్తిపూర్వకంగా చదవాలి. ఓకే, అకాడమిక్ స్టడీలో ఏమవుతుందంటే మనకి భక్తి సంబంధమైన విషయాలు రావు. ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, బైబిల్లో 150 సార్లు ఊరికనే ఎలా చెప్తున్నాను, ప్రేమ అనే మాట ఉంది. దీనివల్ల ఏం లాభం? అంతే కదా. 150 సార్లు ఉందా అని అనుకోవడానికి తప్ప ఇంకేం లేదు. డివోషనల్ స్టడీలో ఏమవుతుందో తెలుసా? డివోషనల్ స్టడీలో దేవుడు ప్రేమ గలవాడు అని తెలుసుకుంటాను. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమని నాలో కుమ్మరించాడని తెలుసుకుంటాను. ఇప్పుడు డివోషనల్ స్టడీలో. ఇప్పుడు నేను కూడా నా సహోదరుని ప్రేమించేవాడుగా ఉండాలి, నా పొరుగువాడిని ప్రేమించేవాడుగా తెలుసుకుంటాను కదండి. ఇప్పుడు బైబిల్లో 150 సార్లు ప్రేమ అని రాయబడి ఉండని తెలుసుకోవడంలో ఏదైనా లాభం ఉందా? లేకపోతే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నాలో కూడా తన ప్రేమని కుమ్మరించాడు, నేను కూడా నా సహోదరుని ప్రేమించాలి, ఏది శ్రేష్టమైంది? ఈ జ్ఞానమా ఈ జ్ఞానమా? అదే కదా. అందుకే డివోషనల్గా చదవండి ముందు. అంటే ఇది చదవకూడదని నేను అనట్లేదు, తర్వాత వస్తుందిలే. ఓకే, బట్ వీ హ్యావ్ టు రీడ్. సెకండ్ డి ఏంటి చెప్పండి? వీ హ్యావ్ టు రీడ్ డివోషనలీ. భక్తిపూర్వకంగా చదవాలి. రైట్. మూడోది డిసిప్లిన్డ్గా చదవాలి. థర్డ్ డి ఏంటంటే డిసిప్లిన్డ్గా చదవాలి. డిసిప్లిన్డ్గా అంటే ఒక క్రమముగా చదవాలి. ఇవాళ మత్తయి సువార్త 1 చదివామంటే రేపు ఏం చదవాలి చెప్పండి? మత్తయి సువార్త 2కి వెళ్ళాలి. మనం చాలాసార్లు, నేను కూడా ఒకప్పుడు అలా చేశాను కానీ ఎక్కువ కాలం అలా చేయలేదులే. ఏదో ఒక పోర్షన్, ఇవాళ ఒక కీర్తన చదివాను, అయిపోయింది. రేపు ఏదో సామెతల గ్రంథం నుంచి ఏదో ఒక అధ్యాయము, ఆ నెక్స్ట్ డే ఎక్కడో ఆదికాండం నుంచి ఒక అధ్యాయం. అదేంటి చెప్పండి? చదువుతున్నాను కానీ ఇట్స్ నాట్ డిసిప్లిన్. క్రమంగా కాదు కదా. క్రమంగా అంటే ఒక అధ్యాయం తర్వాత ఇంకో అధ్యాయం. ఓకే, సో డిసిప్లిన్డ్గా చదవాలి దేవుని వాక్యాన్ని. రైట్. మూడోది కదా డిసిప్లిన్గా. 4వది డిటర్మినేషన్తో చదవాలి. డిటర్మినేషన్ అంటే ఒక పట్టుదలతో చదవాలి. అది
అది చాలా అవసరం. డిటర్మినేషన్ అని చెప్పండి, పట్టుదలతో చదవాలి దేవుని వాక్యాన్ని. అది మీరు ఎటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా విన్నారో చేశారో నాకు తెలీదు. నా అభిప్రాయంలో నేను చేశాను, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను. సంవత్సరంలో ఒకసారి బైబిల్ రీడింగ్, స్టడీ గురించి చెప్పట్లేదు, రీడింగ్ కంప్లీట్ చేస్తాను. చేశారు అలాగా ఎప్పుడైనా? జనవరి 1 నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ 31 వచ్చేటప్పటికల్లా ఒక రీడింగ్, స్టడీ గురించి అనట్లే, ఒక రీడింగ్ కంప్లీట్. దానికి ఏం కావాలి చెప్పండి? డిటర్మినేషన్ కావాలా లేదా? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేను కూడా అలాంటి ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి, కానీ సక్సీడ్ అయ్యాను దేవుని కృప వల్ల. జనవరి 1న ఆదికాండం 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 వెళ్తుంది, 3వ తారీఖు వెళ్తాం. ఒక వారం 10 రోజుల తర్వాత అంతే. ఒక 6 నెలల తర్వాత ఎక్కడున్నారా అంటే ఇంకా ఆదికాండంలోనే ఉన్నాం. అంటే ఏమైంది చెప్పండి? ఆ డిటర్మినేషన్ లేదు కదా. ఒక మంచి సంఘటన చెప్తాను వినండి. మేము యూత్స్గా ఉన్నప్పుడు ఇలాగే చాలామంది యవనస్తులు శ్రీహరిపురం స్థానిక సంఘంలో ఉండేది. అందరం కూడా ఇలాగే ఈ సంవత్సరం ఒకసారి మొత్తం రీడింగ్ అయిపోవాలి అని పట్టుకొని స్టార్ట్ చేశాం జనవరి నుంచి. ఇంకా ఒక్కొక్కరు జనవరిలోనే ఆదికాండం ఫినిష్ చేసిన వారు ఉన్నారు. అమ్మో, ఇంకా అలా ఒకరినొకరు అడిగేవాళ్ళు, అదే నువ్వు ఎక్కడున్నావు అని. దేవుని కృప వల్ల ప్రభు సహాయం చేశాడు. ఎన్నిసార్లు చదవానని అడగొద్దు, నేను చెప్పను, కానీ చదవాలి చాలాసార్లు. అలాగైతే డిటర్మినేషన్ కావాలి. వీ నీడ్ డిటర్మినేషన్. ఓకే, 4 చెప్పాను. ఒకటి చెప్పండి. ఫస్ట్ ఏంటి? డైలీ వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 2, డివోషనలీ వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 3వది డిసిప్లిన్గా దేవుని వాక్యాన్ని చదవాలి. 4వది డిటర్మినేషన్తో దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివినప్పుడు ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రారంభించాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించాలి. ఓకే, ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకొని నేను చదువుతున్నప్పుడు, దేవా నువ్వు నాకు సహాయం చేయి, ఈ పుస్తకంలో రాయబడిన విషయాలు నేను అర్థం చేసుకున్నట్లు నాకు కృప ఇవ్వని ప్రార్థనాపూర్వకంగా సహాయం చేయాలి. ఒక పెన్ను, పుస్తకం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి బైబిల్ చదువుతున్నప్పుడు. ఒక నోట్బుక్, ఒక పెన్ను, పెన్సిల్ కూడా. ఓకే, చదువుతున్నప్పుడు మీకు ఏదైనా తలంపులు వచ్చినప్పుడు రాసుకోవడానికి, ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా రాసుకొని ఎవరికైనా ఆ డౌట్స్ క్లారిఫై చేసుకున్నప్పుడు ఆ విషయాల్ని మనం చదవాలి. ఓకే, ఇప్పుడు దేవుని వాక్యము అర్థం చేసుకునే విషయంలోకి వస్తాం. చదువుతున్నాం కదా, రీడింగ్ ఈజ్ గుడ్, మనం చదువుతున్నాం, స్టడీ చేయాలి. ఎలాగా? ఓకే, ట్రూత్ ఫర్ యూత్ కాన్ఫరెన్స్లో కూడా దేవుని దాసులు రేవంత్ గారు ఈ విషయాలు చెప్పారు. తర్వాత మిగతా సహోదరులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఓకే, దాంట్లో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఒక వచన భాగాన్ని చదవాలి. రీడింగ్ అలా పెట్టుకోండి. మీరు స్టడీ చేసినప్పుడు స్టడీలో భాగం చెప్తున్నారు, స్టడీ వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఒక స్క్రిప్చర్ పోర్షన్ని ఏం చేస్తారు? చదవాలి. రీడ్. ప్రార్థనాపూర్వకంగా ఏదైనా పుస్తకం మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆదికాండం నుంచి స్టార్ట్ చేయొచ్చు, మత్తయి సువార్త నుంచి స్టార్ట్, ఏదైనా ప్రార్థనాపూర్వకంగా ప్రభువా ఇదిగో ఈ యొక్క పుస్తకాన్ని నేను చదవాలనుకుంటున్నాను, స్టడీ చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయని ఒక సబ్జెక్ట్, ఒక పుస్తకం తీసుకొని మొదటిగా ఏం చేయాలి అంటే చదవాలి. చాలా మంచి సలహా ఏంటి అంటే పాటించగలుగుతున్నాం. ఒక పుస్తకాన్ని చదివినప్పుడు అంటారు ఒక సిట్టింగ్లోనే ఆ పుస్తకాన్ని చదవాలి. మీ దగ్గర సమయం ఉంటే అలా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ డే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక పత్రిక తీసుకుందాం, ఫిలిప్పీ పత్రిక చదవాలనుకున్నారు. ఫస్ట్ డే ఏం చేయండి అంటే 4 అధ్యాయాలు ఉన్నాయి కదా, 4 అధ్యాయం కూడా ఒకే సిట్టింగ్లో చదవడానికి ప్రయత్నించాను. అలా చేస్తే మంచిది. ఒకేసారి ఆ అధ్యాయం ఏంటో మీకు తెలుస్తుంది. అలాగా చేయగలిగితే మంచిది. అయినా సరే ఫస్ట్ మీరు ఏం చేయండి, రీడింగ్. ఓకే, ఒక స్క్రిప్చర్ పోర్షన్ తీసుకొని ఆ భాగాన్ని చాలా నెమ్మదిగా, ఏదో కంప్లీట్ చేసేయాలని రష్గా కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కటి అర్థం చేసుకొని సామాన్యంగా ఒకసారి చదవండి. ఓకే, అయిపోయింది కదా. దాని తర్వాత పారాఫ్రేజ్ అంటారు, తెలుగులో ఏమంటావు పారాఫ్రేజ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పారాఫ్రేజింగ్ అంటాం. నువ్వు ఇప్పుడు ఒక భాగం చదివావు కదా, ఇది నేను ప్రారంభంలో ప్రాక్టీస్ చేసిన ఈ మెథడ్ని చెప్తున్నాను. నేను ప్రారంభంలో వాక్యం చదివినప్పుడు ఇలా చదివేవాడిని, అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. పారాఫ్రేజింగ్ అంటే ఇప్పుడు నేను చదివాను కదా, ఒక పోర్షన్ని చదివాను, ఆ పోర్షన్ని మళ్ళా
నేను అసలు ఏం చదివానో ఓరల్గా నాకు నేనే చెప్పుకుంటాను. ఓకే, ఇది ప్రాక్టికల్ నేను చేశాను, అది మంచి యూస్ఫుల్ అవుతుంది. పారాఫ్రైజింగ్ అంటాం. ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయంకి రండి. అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, పారాఫ్రైజింగ్. 3 నుంచి 10 వచనాల వరకు ధన్యులు అని చెప్పాడు కదా. నేను చదివేశాను, 3 నుంచి 5 వచనాలు చదివేశాను. చదివిన తర్వాత పారాఫ్రైజింగ్ చేస్తున్నాను ఆ వచనాన్ని చూస్తూ. ఓకే, ఈ వచన భాగంలో ఏం చెప్తున్నాడంటే ధన్యులు ఎవరెవరు ధన్యులు? హృదయశుద్ధి గల వాళ్ళు ధన్యులు, తర్వాత నీతి కొరకై ఆకలి. ఇది నేను చెప్పుకోవాలి, పారాఫ్రైజింగ్ అంటాం దాన్ని. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు చదివిన విషయం మరలా నీకు బాగా పడుతుంది, లేకపోతే బాగా నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవు. ఓకే, పారాఫ్రైజింగ్ ఇది బేసిక్. ఓకే, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, కానీ ఇది నేను ప్రారంభం దినాల్లో నా యవన ప్రయాణం చేసి బెనిఫిట్ పొందాను. పారాఫ్రైజింగ్ అంటాం దాన్ని చెప్పాలి. అంటే ఇదే కాదు, ఏ పోర్షన్ అయినా సరే మీరు చదివినప్పుడు ఆ వచ్చిన భాగంలో ఏదైతే రాయిందో మీ ఓన్ వర్డ్స్తో చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న దృశ్యం తీసుకోవచ్చు, అయితే స్వస్థపరిచిన దృశ్యాలు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ యేసు ప్రభు ఈ వచ్చిన భాగంలో ఏం చేశాడంటే ఒక వ్యక్తిని బాగు చేశాడు. ఎలా బాగు చేశాడంటే అతని కళ్ళు మీద ఉమ్ము రాసి, అదే మట్టితో ఉమ్ము చేసి, ఇది మీ యొక్క ఓన్ వర్డ్స్లో అక్కడ ఏం జరుగుతుందో దాన్ని మీరు చెప్పడం, అది పారాఫ్రైజింగ్ అంట. అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు మీ దగ్గర బుక్ పెన్ ఉంది కదా. ఇప్పుడు ఆ పారాఫ్రైజింగ్ వల్ల మీకు అర్థమైంది ఏం జరిగిందని. ఇప్పుడు దాంట్లో నుంచి ఓకే నేర్చుకోవడానికి ఏముంది అని ఆలోచన చేసి అక్కడ ఏం జరుగుతుంది అది చూసారు కదా, దాన్ని నేను ఎలాగ అర్థం చేసుకుంటున్నానని రాయండి. పారాఫ్రైజింగ్ తర్వాత యువర్ ఓన్ అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్. ఏం అర్థం చేసుకుంటున్నావు దానివల్ల, ఓకే, దానిలో ఏం గ్రహించావు కదా. ఉదాహరణకి ఇందాక చెప్పాను, రక్తస్రావం గల ఒక స్త్రీ వచ్చింది, యేసు ప్రభుని ముట్టింది, ఆమె ఏమైంది? దీంట్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం? ఫస్ట్ అబ్జర్వేషన్లో ఓకే, లేకపోతే ఏం అర్థం చేసుకుంటున్నాం? యేసు ప్రభుని తాకితే ఆమెకి ఏమి కలిగింది? స్వస్థత. అంటే ప్రభుని తాకితే స్వస్థత వస్తుంది. అంటే ప్రభు ఉన్న దినాల్లో ప్రభు విశ్వసించి ఆయన్ని తాకితే ఆయన ద్వారా స్వస్థత పొందారు కదా. మరి ఆమె పొందింది, మిగతా మల్టిట్యూడ్స్ అందరి కూడా అక్కడ చదివితే మీకు తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఏమో యేసు ప్రభు మీద పడిపోతున్నారు, మరి వాళ్ళకి ఏమనలేదు. ఈమె ఎలాగొచ్చింది? వెనక నుంచి వచ్చింది, ఇంకా అంతే. మనం యేసు ప్రభు దగ్గరికి ఎలా రావాలి, ఇవన్నీ మన అండర్స్టాండింగ్లోకి వస్తుంది. అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ కదా. అక్కడ మనం పాఠం నేర్చుకున్నాం, ప్రభు దగ్గరికి ఎలా రావాలి. మిగతా వాళ్ళు కూడా వచ్చారు, అసలు పడిపోతున్నారు యేసు, వాళ్ళ గురించి ప్రభు ఏమనలేదు. ఎవరు నన్ను ముట్టారు అని అనలేదా? పేతురు అన్నాడు, ప్రభు జనసమూహం అంతా నీ మీద పడిపోతుంది, ఎవరు తాకిరని అడుగుతున్నావు ఏంటి అని అప్పుడు ప్రభు చెప్పాడు కదా. అంటే ఏముంది డిఫరెన్సు? ఈ జనసమూహము ఈ స్త్రీలో ఉన్న విశ్వాసం ఏంటి అంటే, వీరు ఏదో గొప్ప వ్యక్తి లేకపోతే ఇంకేదో అనొచ్చు, ఈమెమో ఒక నీడుతో ఒక విశ్వాసంతో వస్తుంది. ఇంకో అక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే, అంతే విశ్వాసిగా ఇది అవసరమే, జస్ట్ నీడున్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావాలి కదా. ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారని మాట చదువుతున్నాం. అంటే ఎవరు చేయలేని పని కూడా ఎవరు చేయగలుగుతున్నారు? ఇవన్నీ మన అబ్జర్వేషన్లో అండర్స్టాండింగ్లో రాయాలి. కాబట్టి ఫస్ట్ చదవండి, తర్వాత పారాఫ్రైజ్ చేసుకోండి, తర్వాత మీ అబ్జర్వేషన్ అండర్స్టాండింగ్ మీరు రాసుకోండి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్కి రావాలి. చదివేశారు కదా, నెక్స్ట్ ఏంటి? చాలా బాగుంది అనుకోవడం కాదు. నేను చెప్పాను ఒకసారి ట్రూత్ ఫర్ యూత్ అప్పుడు చెప్పాను, అక్కడ ఏం జరిగిందో ఒక వ్యక్తికి అర్థమైంది. మంచి సమరుడు కథ చెప్పాడు కదా యేసు ప్రభు, ఆ వ్యక్తికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఏం చేయాలి? దాన్ని అప్లై చేయమన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు నువ్వు ఒక పోర్షన్ని చదివావు, ఆ పోర్షన్లో ఏ ఉందో దాన్ని నువ్వు పారాఫ్రైజ్ చేసి అర్థం చేసుకున్నావు. దాని తర్వాత అబ్జర్వేషన్ అండర్స్టాండింగ్లో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని కొంత నువ్వు క్యాచ్ చేయగలిగావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని అప్లై చేయాలి. అప్లికేషన్ అంటాం, దాన్ని అప్లై చేయాలి. ఇది ప్రతిరోజు మనము చేస్తాం. ఇది బేసిక్, ఇది ప్రతిరోజు మనం చేస్తూ ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మీరు క్వశ్చన్ ఆన్సర్స్ని అడిగితే నేను చెప్తాను.
ఇప్పుడు ఒక చిన్న అవుట్లైన్ తీసుకుందాం. ఓకే, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని ఉన్నాయి? 66. నూతన నిబంధనలో ఎన్ని ఉంది? న్యూ టెస్ట్మెంట్లో అది అందుకేనే వినండి, న్యూ టెస్ట్మెంట్ అన్న 27, 37 అన్నారు ఎవరు, అందుకనే. పాత నిబంధనలు ఎంత ఉంది? పాత నిబంధనలో 39 గ్రంథాలు, నూతన నిబంధనలో 27 గ్రంథాలు. రెండు కలిపితే ఎంత అంటే 66. సో దెర్ ఆర్ 66 బుక్స్ ఇన్ ద బైబుల్. 66 గ్రంథాలు ఉన్నాయి, రైట్? మరి గ్రంథాలు కాబట్టి దీనికి ఏముంటారు? రచయితలు ఉంటారు, రాసేవారు ఉంటారు. సమ్వేర్ అరౌండ్ 40 ఆథర్స్. ఇప్పుడు సమయం లేదు అవన్నీ చెప్పడానికి, అని 40 అరౌండ్ అని రాసుకోండి, 40 ఆథర్స్. ఓకే, దాదాపు ఒక 1600 పీరియడ్ అయింది ఈ మొత్తం గ్రంథాన్ని రాయడానికి. అంటే టోటల్ బైబిల్ మనకి రాసి రాయడానికి 1600 టైం అయింది. అది 1600 ఇయర్స్ అయింది, సారీ. ఓకే, ఇప్పుడు ఒక పుస్తక డివిజన్ మనం తీసుకుంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ పుస్తక డివిజన్ చూడండి. యేసుప్రభు చెప్పేశాడు మనకి లూకా సువార్త 24వ అధ్యాయంలో. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు పాత నిబంధన ఒక డివిజన్ మనకి ఇస్తున్నాడు చూడండి. 27 చదువుంది ఒకసారి. మోషే రాసిన పుస్తకం, ప్రవక్తలు, అంతే మొదలుకొని. కాబట్టి ఇది బ్రాడ్ డివిజన్. మోషే రాసిన పుస్తకాలు మొదటి 5 పుస్తకాలు, మిగతాలన్నీ కూడా ప్రవక్తలు రాసిన పుస్తకం. ఓకే, మొదటి 5 పుస్తకాలని పంచకాండం అంటారు తెలుగులో, ఇస్ రైట్. పెంటెట్యూక్ అంటే మోషే 5 పుస్తకాలు రాశాడు, దాన్ని పెంటెట్యూక్ అంటాం, అంటే పంచకాండం. దాని తర్వాత మనకి ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఇంకా ప్రవక్తల్లో నేను డివిజన్ చేయాలనుకోవట్లేదు, అయినా సరే ప్రాఫిట్, మేజర్ ప్రాఫిట్, మైనర్ ప్రాఫిట్ అంటారు. దేవుని దృష్టిలో అలాగేం లేదు, ఇది మన డివిజన్ గురించి. ఓకే, అంటే యెషయా, యెర్మియా, యెహెజ్కేలు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అది మేజర్ ప్రాఫిట్ అంటాం. ఆమోసు, మీకా, నాహూం ఇవన్నీ కూడా మైనర్, హబక్కూకు ఇవన్నీ కూడా మైనర్ ప్రాఫిట్లో వస్తాయి. ఓకే, మొదటి 5 పుస్తకంలో ఇజ్రాయిల్ అనే ఒక జాతి గురించి, లేకపోతే దేశం గురించి మనం తర్వాత చదువుతూ వస్తాం. వారు ఎలాగ ఏర్పరచబడారు అనేది మొదటి 5 పుస్తకంలో రాసి మోషే అందిస్తే, ఆ ఇజ్రాయిలీల ఒక చరిత్ర తర్వాత వారు ఎలా జీవించారు, దేవుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించారో, ఇది బ్రాడ్గా జనరల్ సెన్స్లో తీసుకుంటున్నాం. న్యూ టెస్ట్మెంట్లోకి మనం వస్తే, మొదటి 4 పుస్తకాలు సువార్త పుస్తకాలు. అంటే 4 సువార్తలు ఉన్నాయని కాదు, సువార్త ఒకటే, 4 రాశారు అంతే. ఓకే, తర్వాత అపోస్తల కార్యగ్రంథము ఒక చరిత్రాత్మకమైన గ్రంథము, హిస్టరీ ఉంటుంది. తర్వాత ఎపిస్టిల్స్ ఉన్నాయి, దాంట్లో పౌలు రాసిన ఎపిస్టిల్స్ ఉన్నాయి, పేతురు రాసింది ఉంది, యోహాన్ రాసింది, యోధా రాసింది, యాకోబు రాసింది ఎపిస్టిల్స్. సో అవన్నీ ఎపిస్టిల్స్ అంటాం. ప్రకటన గ్రంథం వరకు కూడా ఎపిస్టిల్. తర్వాత ప్రకటన గ్రంథం ప్రాఫిటికల్ బుక్. ఓకే, అంటే భవిష్యత్తులో జరిగిపోయే విషయాలు దాంట్లో. ఇది ఇంత సరిపోతుంది. అంటే ఈ డివిజన్ జస్ట్ ఊరికనే మీరు మనసులో ఉంచుకుంటారని. అయితే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలి, భక్తిపూర్వకంగా చదవాలి, క్రమశిక్షణతో చదవాలి, తర్వాత పట్టుదలతో చదవాలి. ప్రభు దయాళుడని రుచి చూచిన ప్రతి వాడు కూడా ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకు అంటే ఆత్మ సంబంధ విషయాల్లో ఎదుగుట కొరకు, పరిశుద్ధమైన జీవితము జీవించుట కొరకు, సాతాన్ని ఎదిరించుటకు. ఓకే, చదివినప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి. దాన్ని చదివిన విషయాన్ని ఒకసారి చెప్పుకోండి పైన. తర్వాత అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ రాసుకోండి. మీరు ఏదైతే అర్థం చేసుకున్నారో, ఏదైతే అబ్జర్వ్ చేశారో దాన్ని ఏం చేయాలి? అప్లై చేయాలి, అంతే. అప్పుడు దేవుని వాక్యంలో కట్టబడతాం. ప్రార్థన చేస్తాం. ఏదైనా దీనికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే మనం ఇప్పుడు బ్రేక్ తర్వాత తీసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ దినం కూడా మమ్మల్ని ప్రేమించి మీరు మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి యవనస్తులు ఎంతో ఆసక్తితో మీ వాక్యాన్ని ప్రేమించి, సహవాసాన్ని ప్రేమించి, సంగతులు నేర్చుకోవడానికి ప్రభా కూడి వచ్చిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. రక్షణ, బాప్తిసము, అలాగే వ్యక్తిగతమైన వాక్య ధ్యానము గురించి కొంత మేము ఆలోచన చేయగలిగాం.
ఇంకనూ మమ్మల్ని బలపరిచి మరి ప్రభా ముందున్న సెషన్లో కూడా మీరు మాకు సహాయం చేసి నడిపిస్తారని యేసు ప్రభు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.